హాయ్ టు ఆల్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నామండి టీటీడీ అర్చన సేవ కోసం. ఆ సేవ అయితే కనుక మాకు వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నేను చేసిన మిస్టేక్స్ ఎవరూ చేయకూడదు అండ్ ఎలా వస్తుంది ఈ సేవ అనేది కూడా నేనైతే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే షేర్ చేస్తాను. ఇదైతే మేము ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా కారులో బయలుదేరాము. సో ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది, 10:45 ఆర్ 9:30. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ తిన్నాం. ఇక్కడ ఈ రెస్టారెంట్లో టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. పద్మావతి శ్రీనివాస రెస్టారెంట్ మనకి హైవేలోనే చాలా బాగా ఫేమస్గా కనబడుతుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక కిడ్స్ జోన్ కూడా పెట్టారు. ఆ టిఫిన్ వచ్చే లోపల అని చెప్పి మా కిడ్స్ ఆడుకున్నాం. కానీ టిఫిన్ మట్టుకి ఇమీడియట్గా వచ్చేస్తుందండి. ఆర్డర్ ఇవ్వగానే మేమైతే కాంబో తీసుకున్నాం. కాంబో టిఫిన్ అండ్ యాంబియన్స్ కానీ హోటల్ వైబ్స్ కానీ చాలా చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. కాంబో టిఫిన్స్లో ఏమేమి వస్తాయో కూడా మీకు క్లియర్గా పిక్ అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో యాంబియన్స్ అయితే కనుక. ఇక్కడ ఈ కాంబో తీసుకుంటే సూపర్గా సరిపోతుంది చాలామందికి. అసలు టిఫిన్స్ అయితే కనుక అన్నీ టేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇంకా చాలా ఆకలి మీద ఉన్నాము. మార్నింగ్ 4:30 అలా బయలుదేరాం కదా. సో ఇంకా కాంబో టిఫిన్ ఉంది అంటే విత్ కాఫీ ఆర్ టీ యాజ్ విష్ ఏది ఉంటే అది వస్తుంది. చూడండి ఇక్కడ పూరి, 1 ఇడ్లీ, ఇంకా సాంబార్, పూరి కూర, చట్నీ, వడ, కేసరి, బొంబాయి ఉప్మా, కట్టి పొంగలి, దోశలో మసాలా దోశ. ఇవన్నీ కాకుండా ఇంకా కాఫీ కానీ టీ కానీ యాజ్ విష్ అది కూడా వచ్చింది. కంప్లీట్ అయిపోయాక మేము ఎంబీసీకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మేమైతే తీసుకున్న లెటర్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ లెటర్ సబ్మిట్ చేయడానికి చూసారా క్రౌడ్ ఎంత బాగా ఉందో. అసలు స్కూల్స్ స్టార్ట్ అయ్యాక కూడా ఇంత క్రౌడ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే క్రౌడ్ ఉండదు కదా, హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది కదా, అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకున్నాము. కానీ తిరుపతిలో మటుకి నిత్య కళ్యాణం పచ్చతోరణమే. స్కూల్స్ ఉన్నా లేకపోయినా క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా స్కూల్స్ లేకపోతే దానికి 3 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ ఎక్కువ ఉన్న ఆశ్చర్యపోకర్లేదు. అంత క్రౌడ్ ఉంది తిరుపతిలో అయితే కనుక. మీకు ఈ క్రౌడ్ చూపిద్దామని చెప్పాను. అండ్ ఇక్కడ లెటర్ సబ్మిట్ చేశాక వాళ్ళు ఈవినింగ్ ఒకసారి మళ్ళీ రమ్మన్నారు రూమ్స్ కోసం. అయితే కనుక శ్రీ పద్మావతి నగర్ ఎంక్వైరీ ఆఫీస్కి అయితే వచ్చాము. వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా మనకి మెన్షన్ చేస్తారు. రూమ్స్కి అక్కడైతే మాకు 1 అవర్ పైనే అలా కూర్చున్నాం అక్కడ. అండ్ రూమ్స్ అయితే ఇక్కడ వచ్చినాయి మాకు. సూర్య నిలయం అని ఆపోజిట్లో పార్క్ ఉంది. చాలా చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ కూడా. ఓకే బాగానే ఉంది. కానీ రూమ్ వచ్చేసరికి 2000 అలా పడింది. ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేయించుకుంటారు మనకి. ఇంకా బ్యాంకులో అయితే కనుక మనం వెళ్ళాక రూమ్ అన్నది మనము 1 డేనే తీసుకున్నాము. సో బిఫోర్ డేనే రావాలి. బిఫోర్ డే వచ్చి లెటర్ అన్నది సబ్మిట్ చేసి నేమ్స్ అన్నది కన్ఫర్మ్ చేసుకొని ఉండాలన్నమాట. అందుకే మాకైతే కనుక 18th మార్నింగ్ అయితే కనుక అర్చన సేవ అయితే ఉంది. సో మేము 17th ఎర్లీ మార్నింగే బయలుదేరాము. 17th ఎర్లీ మార్నింగ్ బయలుదేరటం వల్ల మాకు ఇక్కడ పైన కొండ మీదకు వచ్చేసరికి అరౌండ్ రూమ్స్ అన్నీ తీసుకునేసరికి 1 అబోవ్ అయిందనమాట. రూమ్స్ దగ్గర మాకు 1 అవర్ పైనే పట్టింది. అంత క్రౌడ్ ఉంది. రూమ్ కూడా బాగుంది. అప్పటికి మేము వచ్చేసాం కదా, వాష్రూమ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం వల్ల కొంచెం మెస్సీగా ఉంది. కానీ రూమ్ అంటే మా లగేజ్ ఓపెన్ చేసాం. ఇంకా 1కి 1:30కి శ్రీవారి నైవేద్యం ఏ టెంపుల్ రెస్టారెంట్ అండి. ఇది వచ్చేసరికి చాలా కొత్తగా పెట్టారు. 6 మంత్స్ అబోవ్ ఉంది. సరే అలాగో ఆల్రెడీ వచ్చాము కదా అని చెప్పి మేము ఇక్కడికైతే కనుక ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదండి, ఇది ఆల్రెడీ మా హస్బెండ్కి తెలుసంట. కొత్తగా పెట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండేది, ఇది మార్చి ఇలా శ్రీవారి నైవేద్యం అని పెట్టారు అని చెప్పారు. ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదండి, చాలా యూనిక్గా చాలా టెంపుల్ వైబ్స్తో అయితే ఉంది. ఓల్డ్ స్టేజ్ వింటేజ్ మోడల్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మాకు నేమ్ అయితే ఇచ్చాము. నేమ్ ఇచ్చాక కాల్ చేస్తా అంటే పిలుస్తాము అన్నారు. విత్ నేమ్స్తో అనౌన్స్ చేస్తాము అన్నారు. సర్లే ఇంకా టైం పట్టింది కదా అని చెప్పి ఇక్కడ ఒక స్టోర్ ఉంటే శ్రీవారి విగ్రహాలు కానీ అలాంటివన్నీ ఉంటే అవి విజిట్ చేయడానికి చూడటానికి వెళ్ళాం. కొత్త కలెక్షన్ ఏమొచ్చిందా, ఇంకా స్వామివారి
రూపాలు అలాంటి విగ్రహాలు అని చెప్పి టైం ఉంటే కనుక నేను అస్సలు మిస్ చేసుకోను. కొత్త కలెక్షన్స్ చూడటం నాకు చాలా చాలా ఇష్టము. ఎప్పటికప్పుడు పర్చేస్ చేసినా చేయకపోయినా చూడటానికైతే ఫస్ట్ ఉంటాను. బాగా నచ్చితే తప్ప పర్చేస్ చేయను. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. సో సరే కొత్త మోడల్స్ ఏమొచ్చిందని చెప్పి బ్యాంగిల్స్ నచ్చితే కనుక బ్యాంగిల్స్ తీసుకున్నాను. మాకు కాల్ వచ్చింది. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. శ్రీవారి నైవేద్యం టెంపుల్ రెస్టారెంట్ వింటేజ్ మోడల్లో ఉంది. అంటే పురాతనంగా ఎలా ఉంటుంది అలాగా చాలా చాలా యూనిక్గా చాలా బాగుంది. లోపల వాల్స్కి కూడాను వాల్ పేపర్స్ కూడా చాలా నీట్గా అండ్ డిజైనింగ్ కానీ ముగ్గు స్టైల్స్ కానీ అక్కడ వాల్స్ కానీ అవన్నీ కూడాను చూస్తున్నారు కదండి. వాల్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏసీ అయితే అస్సలు సరిపోలేదు. అండ్ సర్వీస్ కూడా అస్సలు బాగాలేదు. క్రౌడ్ ఉండటం వల్ల ఏమో కానీ అస్సలు సర్వీస్ కూడా బాగాలేదు. మాకు లోపలికి వచ్చాక కూడా 20 మినిట్స్ 30 మినిట్స్కి ఇచ్చారనమాట లంచ్. అప్పుడు కూడా మేము అడిగాం, మాకు ఇంకా వద్దండి మేము వెళ్ళిపోతామంటే, లేదు మేడం సారీ మేడం అని చెప్పి ఇచ్చారు. అక్కడ కప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దాంట్లో పెట్టే క్వాంటిటీ 1 స్పూనే ఉంది. అండ్ ప్రైస్ కూడా 2 కాస్ట్. థాలీ వచ్చేసరికి 350 రూపీస్ ప్లస్ ఆల్రెడీ ట్యాక్స్ కామన్ కదా. ఈవినింగ్ 6:30 ఆ టైంకి అయితే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ నైట్ ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ ఈ స్ట్రీట్లో ఫుడ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ బాదం పాలు ఫేవరెట్. తిరుపతి వస్తే బాదం పాలు కానీ మామిడికాయ ముక్కలు కానీ తింటాం. అండ్ ఇక్కడ టిఫిన్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసాము. స్ట్రీట్ ఫుడ్ అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చూసుకున్నాము. ఇంకంతా అయిపోయాక ఆల్రెడీ నేను పిక్స్ పెట్టాను చూడండి, మరమరాలు మిక్స్చరు. అండ్ ఎర్లీ మార్నింగ్ నేనైతే కనుక 2:45 కల్లా లెగిసాను. చూడండి 2:49 అయింది. ఇంత ఎర్లీ మార్నింగ్ లెగిస్తే కానీ మాకు దర్శనానికి టైం అయితే సరిపోదు. 2 పిల్లలము, నేను, నా హస్బెండ్ నలుగురం వెళ్ళాము. ఇక్కడ పేపర్స్ అయితే కనుక ఏమేం కావాలో నేను సెట్ చేసుకుంటున్నాను. జిరాక్స్ పేపర్స్ అండ్ ఆధార్ కార్డ్ పేపర్స్ నలుగురివి. అండ్ ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఇచ్చారు కదండి, మార్నింగ్ సబ్మిట్ చేస్తాం. మాకు ఈవినింగ్ ఇంకొక లెటర్ అయితే ఇచ్చారు అండ్ మెసేజ్ కూడా వచ్చింది. అక్కడ పేమెంట్ కూడా చేయించుకున్నారు. అక్కడ వచ్చేసి ఎవ్వరికీ రాదంట. అండ్ నేనైతే లడ్డూలకి కూడాను ఒక 4000 అమౌంట్ అయితే తీసుకున్నాను. లడ్డూస్ తీసుకోవాలి కదా అని చెప్పి. మాకు ఇచ్చిన టికెట్కి అయితే కనుక మేమిద్దరం పెద్దవాళ్ళం కాబట్టి 2 లడ్డూస్ అనేది ఈ అర్చన సేవకి అయితే కనుక 2 లడ్డూస్ ఇచ్చారు. మార్నింగ్ వైబ్స్ ఆల్రెడీ 6 కల్లా మేమైతే బయటకు వచ్చేసాం. ఇంకా మార్నింగ్ కదా అని చెప్పి ఇక్కడ నేను ఒక వ్యూ అండ్ పిక్చర్ తీసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాను. ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ ఎయిర్ చాలా చాలా బాగుంది. ఈ ఫ్రెష్ ఎయిర్లో ఎర్లీ మార్నింగ్ లెగవటం కష్టం కానీ లేచాక ఆ అట్మాస్ఫియర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్కి అయితే వచ్చేసాము. 6:30 కల్లా రూమ్స్కి అయితే వచ్చాము. ఇంకా రూమ్స్కి వచ్చాక నిద్ర అయితే పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ 2:45కి లేచి అందరం ప్రిపేర్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్ళాం కదా. అండ్ ఇక్కడైతే ఒక పార్క్ కూడా ఉంది. దీని ఆపోజిట్లో పార్క్ అయితే ఉంది, ఈకో ఫ్రెండ్లీ పార్క్ అని. ఈ పార్కు అండ్ అక్కడైతే కనుక మనకు ఒక చెట్టు ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లే, ఒక్క నిమిషం చెప్తాను. ఒక పద్యం కూడా ఉంటుంది ఆ చెట్టు మీద. ఇది వచ్చేసరికి ఇదేనండి, ఫ్రూట్ చాలా చాలా మంచిది, మేడిపండు. ఈ మేడిపండు గురించి ఒక పద్యం అయితే ఉంటుంది. మేడిపండు ఫ్రెండ్స్. ఇప్పుడు మా మదర్ అయితే ఆ పద్యం అయితే పాడిద్దండి. మా మదర్కి కూడా తెలియదు, నేనైతే వీడియో రికార్డ్ చేశాను మా మదర్ పాడే పద్యం అని. ఈకో ఫ్రెండ్లీ పార్క్ అయితే వచ్చాము. అండ్ మా మదర్కి కూడా తెలియదు వీడియో విన్నాక ఎందుకు నా వాయిస్ రికార్డ్ చేసాము అని చెప్పి అడిగిద్ది నన్ను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈకో ఫ్రెండ్లీ పార్క్. ఈ పార్క్ చూస్తూ మీకైతే కనుక నా దగ్గర డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నేనైతే మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్చన సేవ ఎలా వస్తుంది? 3 వేస్లో వస్తుంది. ఒకటైతే కనుక మనకి లక్కీ టిప్, చాలా అదృష్టం ఉండాలండి. లక్కీ టిప్లో అర్చన సేవ రావటం అన్నది ఒక అద్భుతం. ఎందుకంటే అంత వాల్యుబుల్ అనమాట. శ్రీవారి స్వామివారి ఎదురుగానే మనం 45 మినిట్స్ అలా స్వామివారిని చూస్తూ ఉండొచ్చు. సో లక్కీ టిప్లో రావాలంటే ఒక అద్భుతం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఎండోమెంట్ మినిస్టర్స్ టెంపుల్ సైడ్ వెళ్తే కనుక మనీ అనేది కొంచెం ఖర్చు పెడితే వస్తుంది. అంటే అది ఎంతో ఏమిటో నాకు క్లియర్గా తెలీదు.
మనీ ఖర్చు పెడితే కనుక ఒక టికెట్ అక్కడ మనకి గవర్నమెంట్ పరంగా మనం కట్టేది 900 రూపీసే, 880 రూపీస్ ఆర్ 900. కానీ ఈ టికెట్ మనకంటూ చేతికి రావడానికి ఒక స్లిప్, ఒక పేపర్ అన్నది మనకి రావడానికి అది ప్రైస్ ఇంత అంత నేను చెప్పలేను కానీ కొంచెం వేలల్లోనే ఉంటుంది ఒక టికెట్ కాస్ట్. సో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాము. అండ్ కిడ్స్కి కూడా మాకైతే కనుక వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా యాక్సెప్ట్ అయితే దొరికింది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి పొలిటికల్ ద్వారా వస్తుంది. ఒకటైతే లక్కీ టిప్, ఇంకోటి ఎండోమెంట్ మినిస్టర్ టెంపుల్ సైడ్ కనుక మనం వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వస్తుంది. ఇంకోటి పొలిటికల్ సైడ్ కూడా మనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉపయోగిస్తే కనుక ఈ అర్చన సేవ అనేది వస్తుంది. అది ముందు రోజే వెళ్ళి మనం అక్కడ ఎంపీసీలో ఆ పేపర్ అన్నది మనం సబ్మిట్ చేయాలి. ముందు రోజు మనం 2 లోపలే సబ్మిట్ చేయాలి. 2 లోపల అంటే మార్నింగ్ మధ్యాహ్నం 2 లోపల పేపర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అక్కడ మనకైతే కనుక ఈవినింగ్ 5:30, 6 లోపల మెసేజ్ అయితే వస్తుంది అని చెప్తారు. సో ఆ మెసేజ్ వచ్చింది అంటే కన్ఫర్మేషన్ 100% ఓకే అయిపోయింది. ప్లస్ పైన అక్కడ మనకి పేపర్ మీద కూడా రాస్తారు అర్చన సేవ అని చెప్పి. సో ఇంకా ఒక 90% ఓకే అయిపోయినట్టు. ఈవినింగ్ మళ్ళీ మేము ఎన్నింటికి వెళ్ళాము, 8:30కి వెళ్ళాము. 8:30, 9కి వెళ్ళి మాకు ఇలా మెసేజ్ అయితే వచ్చింది అనగానే మళ్ళీ మా చేత అప్పుడు మేమిద్దరం కాబట్టి 880 రూపీస్ కట్టించుకున్నారు. అది మనం గవర్నమెంట్కి మామూలుగా క్యాజువల్గా ఒక ప్రైజ్గా కట్టే అమౌంట్. కానీ ఈ టికెట్ వచ్చే ప్రాసెస్ ఉంది చూడండి, ఇది మేజర్ అనమాట. ఈ టికెట్ అయితే కనుక మాకు అలా వచ్చింది. సో ఇంకా కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ మీకు చూపించే కదండి టైం అయితే కనుక 2:45కి లేచి మేము 4 మెంబర్స్ రెడీ అయ్యి వెళ్ళేసరికి అక్కడికి ఎగ్జాక్ట్గా 4 అయింది. కానీ మేమే లాస్ట్ అక్కడ 4 కల్లా ఉండాలి. కానీ లైన్లో అయితే కనుక 3:30కే వచ్చి ఉన్నారు. 4:40కి అర్చన అయితే స్టార్ట్ అయింది మాకు. అంటే 40 మినిట్స్ మేము లైన్లోనే ఉన్నాం. మీరు ముందు ఉండాలి, స్వామివారిని ముందుండి చూడాలి అనుకుంటే కనుక మీరు 3:30 కల్లా అక్కడ అయితే కనుక లైన్లో అయితే ఉండాలి. అక్కడ మనకి ఎక్కడ అనేది కూడా వాళ్ళు పేపర్ మీద రాస్తారు, ఎక్కడ క్యూలో ఉండాలి అని చెప్పి. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ తీసుకోవాలి. మనకి ఈవినింగ్ వచ్చిన పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ ఈవినింగ్ వచ్చిన పేపర్ అనేది కన్ఫర్మేషన్ అయ్యాక వచ్చిన పేపరు అండ్ జిరాక్స్ ఆధార్ కార్డ్స్ అండ్ మనీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం కనుక ఉంటే కనుక 45 మినిట్స్ స్వామివారి ఎదురుగానే మనం అలా కూర్చోబెడతారు. సో అక్కడ మనకి అసలు పులకించిపోద్ది స్వామివారిని. మనం 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఎంత దూరం నుంచో వస్తూ ఉంటాం. అలాంటిది స్వామివారిని మనము 45 మినిట్స్ ఎదురుగా చూడటానికి వచ్చిన ఆ అద్భుతాన్ని ఎలా వర్ణించాలో తెలియలేదు. అంతా ఒళ్ళు పులకరించిపోద్ది స్వామివారిని ఎదురుగా చూసి. అర్చన మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా మాకు లాస్ట్లో దర్శనం కూడా ఎలా అయిందంటే, ఇలా పక్క నుంచి పూజారి గారేమో మాకు చెడగోపురం పెట్టారు. కరెక్ట్గా ఒక 4 స్టెప్స్ ఉంటాయేమో, 4 అడుగులు అంతే. అంత దగ్గరగా చూసాము. 45 మినిట్స్ స్వామివారి అలా చూస్తూ ఉండిపోయాము. అంత విశేషమైన అర్చన సేవ ఇది. చాలా చాలా అద్భుతం అండి. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ అంటే మేము వచ్చేసరికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుకొని ఇంకా రిటర్న్ కిందకి దిగిపోయి ఇక్కడ భీమ్లీస్ ప్యారడైజ్లో ఫుడ్ తినేసి యాజ్ యూజువల్ విజయవాడ అయితే వచ్చేసాం. డౌట్స్ ఉంటే